దేశ ప్రజలంతా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలన్నారు ప్రధాని మోదీ. గాంధీ జయంతి రోజున ఒక్క ఖాదీ ఉత్పత్తి అయినా కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. కేవలం సాయుధ చర్యల ద్వారానే నక్సలిజాన్ని అంతం చేయలేమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. లదాఖ్ సంస్కృతి సాంప్రదాయాలపై బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని ఆరోపించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఎన్నికల భయంతోనే ఎన్డీఏ సర్కారు కొత్త స్కీంలు ప్రకటిస్తోందన్నారు ఇండియా కూటమి లీడర్స్. ఖాదీ ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్ కీ బాత్ 126వ ఎపిసోడ్లో పాల్గొన్న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఖాదీ ఉత్పత్తి కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఎప్పుడూ స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని చెప్పేవారని గుర్తు చేశారు. వోకల్ ఫర్ లోకల్ హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలోనూ షేర్ చేయాలన్నారు మోదీ. पिछले कुछ वर्षों में खादी की बिक्री में बहुत तेजी देखी गई है। मैं आप सभी से आग्रह करता हूं कि 2 अक्टूबर को कोई न कोई खादी प्रोडक्ट जरूर खरीदें। गर्व से कहें ये स्वदेशी है। इसे सोशल मीडिया पर #वोकल फॉर लोकल के साथ शेयर भी करें। సాయుధ చర్యల ద్వారానే నక్సలిజాన్ని అంతం చేయలేమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. దేశంలో నక్సలిజం ఎందుకు విస్తరిస్తోందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2026 మార్చి 31 నాటికి భారత్ నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని భావించడం సరికాదన్నారు. నక్సలిజం సిద్ధాంతాలు వారికొచ్చే మద్దతును ఆపాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి వరకు నక్సలిజంపై పోరాటం ముగియదన్నారు అమిత్ షా. इस देश में नक्सलवादी समस्या क्यों पनपी, क्यों बढ़ी, क्यों विकसित हुई, और जब तक भारत का समाज ये थियोरी का और वित्तीय पोषण करने वाले समाज में बैठे हुए लोगों को समझ नहीं लेता है और उन लोगों को हम वापिस नहीं लाते हैं, तब तक नक्सलवाद के खिलाफ लड़ाई समाप्त नहीं हो जाएगी. లడఖ్ సంస్కృతి సాంప్రదాయాలపై బీజేపీ ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని ఆరోపించారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. లడఖ్ ప్రజలు తమ సమస్యలపై గలమెత్తుతుంటే కేంద్రం అణిచివేస్తోందని విమర్శించారు. 4 యువకులు మరణానికి మోదీ సర్కారే కారణమన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న సోనం వాంగ్చుక్ ను అన్యాయంగా జైల్లో పెట్టారని చెప్పారు. కేంద్రం వెంటనే ప్రజలతో చర్చలు ప్రారంభించాలని సూచించారు. లడఖ్ ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. సీఎం నితీష్ ప్రభుత్వానికి బీహార్ ఎన్నికల ఓటమి భయం పట్టుకుందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అందుకే ఎలక్షన్స్ ముందు ఇష్టారీతిన సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన హామీల బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటిందని చెప్పారు. రాష్ట్రంలో సంపద సృష్టి లేనప్పుడు అంత డబ్బు ఎలా తెస్తారని ప్రశ్నించారు. మరోసారి బీజేపీ జేడీయూ నకిలీ హామీలను ప్రజలు నమ్మరన్నారు తేజస్వి యాదవ్. 1 रुपया दिया और ये हमारा बिहार का वर्तमान और भविष्य को छीनना चाह रहे हैं. देखिए, आप बिहार की न्यायप्रिय, जागरूक और जुझारू जनता इनके 1 रुपए का जो षड्यंत्र है, 1 रुपए के षड्यंत्र में अब फंसने वाली नहीं है. इन्हें हराएगी और इन्हें हटाएगी. ये होने जा रहा है. లడఖ్ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలన్నారు ఇండియా కూటమి నేతలు. సోనం వాంగ్చుక్ ను రిలీజ్ చేసి లడఖ్ ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు విపక్ష లీడర్లు.